హాయ్ హలో నేను మీ ముకుం మనము పాలిటెక్నిక్ ఫిజిక్స్ సిరీస్ లో భాగంగా పార్ట్ 1 లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ టర్మ్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ ద రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంగ్త్ అండ్ రేడియస్ కర్వేచర్ దానిపైన ప్రాబ్లమ్స్ చూసాం. పార్ట్ 2 లో స్పెరికల్ మిర్రర్స్ ముందు ఆబ్జెక్ట్ ని ఎక్కడ పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్ చూస్తున్నాం మనం. తర్వాత నేచర్ ఆఫ్ ఇమేజెస్ ని కూడా మనము పార్ట్ 2 లో చూడడం జరిగింది. టుడే పార్ట్ 3. ఈ పార్ట్ 3 లో మనం ఏంటంటే యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ అంటే స్పెరికల్ మిర్రర్స్ ని డైలీ లైఫ్ లో ఎక్కడ యూజ్ చేస్తాము అనేది ఈ టాపిక్ లో ఈరోజు డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మ్యాగ్నిఫికేషన్ కూడా డిస్కస్ చేస్తాం. అయితే స్పెరికల్ మిర్రర్ ని యూజెస్ అనేది ఓన్లీ పాలిటెక్ కోసం కాదండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జనరల్ స్టడీస్ లో భాగంగా జనరల్ సైన్స్ లోకి వెళ్ళినట్లయితే స్పెరికల్ మిర్రర్ ఆర్ మిర్రర్స్ వీటి యొక్క యూజెస్ క్వశ్చన్ అంటే తప్పకుండా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇది అందరికి ఉపయోగపడుతుంది. కాబట్టి క్లియర్ గా అబ్జర్వ్ అయితే చేయండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ మనము టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్ ఆధారంగా పనిచేసే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తాయి. ఇక్కడ మనం సోలార్ కుక్కర్ చూసినట్లయితే మనకు కాన్కేవ్ మిర్రర్ లో ప్యారలల్ రేస్ కాన్కేవ్ సర్ఫేస్ మీద పడ్డ తర్వాత ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, కొన్ని ఫోకస్ అని మనం చెప్పాం. అంటే ఆ ప్రాపర్టీ ఆధారంగా ప్యారలల్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ మీటెడ్ పాయింట్ అనే ప్రాపర్టీ ఆధారంగా సోలార్ కుక్కర్, ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్ లో, తర్వాత డాక్టర్స్ హెడ్ లైట్ మనం చాలా మంది చూస్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక హెడ్ కి ఇట్లా ఒక మిర్రర్ ఉంటుంది, ఆ ప్యారలల్ రేస్ దాని పడ్డ తర్వాత అది ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. అంటే మనము డాక్టర్ వెళ్ళేటప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఆ లైట్ ని ఫోకస్ చేయడానికి వాళ్ళు ఆ హెడ్ లైట్ ని వాడడం జరుగుతుంది. తర్వాత ఆప్థాల్మోస్కోప్ అంటే హై డాక్టర్లు వాడుతుంటూ అంటారు కదా ఆప్థాల్మోస్కోప్, అందులో కూడా మనము ఈ ప్రిన్సిపల్ ఆధారంగానే మనము కాన్కేవ్ మిర్రర్ ని యూజ్ చేస్తుంటాం. తర్వాత మనము ఫోకస్ నుండి వచ్చే లైట్స్ ఈ కాన్కేవ్ సర్ఫేస్ మీద పడ్డ తర్వాత ఏమైతే ప్యారలల్ గా వెళ్ళిపోతుంటాయి. అంటే ఫోకస్ నుంచి వచ్చే లైట్లు ఆఫ్టర్ రిఫ్లెక్షన్ తర్వాత ప్యారలల్ గా వెళ్ళిపోతాయి అనే ప్రిన్సిపల్ ఆధారంగా కార్ హెడ్ లైట్స్ అండ్ టార్చ్ లైట్స్. మీరు కార్ హెడ్ లైట్ చూసినట్లయితే బల్బ్ ఎక్కడ ఉంటుందంటే దాని ఫోకస్ దగ్గర ఉంటుంది. ఆ బల్బ్ నుంచి వచ్చే రేసు దాని బ్యాక్ సైడ్ కాన్కేవ్ సర్ఫేస్ ఉంటుంది. ఆ బల్బ్ నుంచి వచ్చే రేస్ దాని పడ్డ తర్వాత ఏమైతుంది ప్యారలల్ గా వెళ్ళిపోతుంటాయి కదా. ఎందుకు ప్యారలల్ గా వెళ్ళిపోవాలి? కార్ లైట్ అనేది ఎక్కువ దూరం ఫోకస్ చేయాలి. ఎక్కువ దూరం ఫోకస్ చేస్తే ముందు ఎవరు ఉన్నారో మనకు క్లియర్ గా కనపడతారు కదా. సో అదే ప్రాపర్టీ మనం టార్చ్ లైట్ లో కూడా వాడతాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే పోల్ కు ఫోకస్ కు మధ్యలో ఆబ్జెక్ట్ ను ఉంచినప్పుడు అది మిర్రర్ లోనే కనపడుతుంది. ఇమేజ్ ఎలా కనపడుతుంది? ఎన్లార్జ్డ్ అంటే పెద్ద ఇమేజ్ కనపడుతుంది, ఎరెక్ట్ గానే కనపడుతుంది కదా. రైట్, ఈ ప్రాపర్టీని వాడుకొని డెంటిస్ట్ మిర్రర్స్ ఏం చేస్తారు? డెంటిస్ట్ మిర్రర్ వారి దగ్గర చిన్న మిర్రర్స్ ఉంటాయి, ఇంత పెద్ద కాడ ఉంటుంది, అవి మన నోట్లో పెట్టేసి పండ్ల యొక్కని అవి పార్ట్స్ చూస్తారు. అంటే చిన్నగా ఉన్న పార్ట్ పెద్దగా కనబడితే క్లియర్ గా కనపడతాయి కదా. ఈఎన్టీ డాక్టర్ అదేవిధంగా ఈఎన్టీ డాక్టర్స్ ఈ ప్రాపర్టీని వాడుకుంటారు. తర్వాత షేవింగ్ అండ్ బ్యూటిషియన్ మిర్రర్. షేవింగ్ చేసుకునేటప్పుడు మనకి ఏంటిదంటే కట్ కాకుండా ఉండాలంటే మనం ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ అనేది పెద్ద కనపడాలి కాబట్టి మనకి అక్కడ నీట్ గా షేవ్ చేసుకోవడం జరుగుతుంది. బ్యూటిషియన్ కూడా అంతే వాడతారు, ఎందుకంటే వాళ్ళు మేకప్ వేసుకుంటుంటారు కదా ఎప్పటికీ. ఆ మేకప్ అనేది క్లియర్ కనపడితే అక్కడ క్లియర్ గా వేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ సైజ్ పెద్దగా కనపడాలి కాబట్టి వాళ్ళు కూడా కాన్కేవ్ మిర్రర్ నే వాడతారు. అంటే కాన్కేవ్ మిర్రర్ డెంటిస్ట్, ఈఎన్టీ డాక్టర్స్, షేవింగ్ మిర్రర్ అండ్ బ్యూటిషియన్ మిర్రర్ లో కూడా మనం కాన్కేవ్ మిర్రర్ నే వాడుతుంటాం. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద టైప్ ఆఫ్ మిర్రర్ యూజ్డ్ ఇన్ సోలార్ కుక్కర్. సోలార్ కుక్కర్ లో ఎలాంటి మిర్రర్ ని వాడతారని అడిగాడు. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? సోలార్ కుక్కర్ లో ఏం వాడతాం? కాన్కేవ్ మిర్రర్ వాడతాం. కాబట్టి ఆన్సర్ ఏంటిదంటే కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ వచ్చేసి డెంటిస్ట్ యూజెస్ దిస్ మిర్రర్ టు ఎగ్జామిన్ టీత్ ఆఫ్ పేషెంట్. అంటే పేషెంట్ యొక్క టీత్ ని పరీక్షించడానికి డెంటిస్ట్ డాక్టర్లు ఏ మిర్రర్ ని వాడతారన్నారు? డెంటిస్ట్ మిర్రర్ ని కూడా కాన్కేవ్ మిర్రర్ వాడతారు. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? కాన్కేవ్ మిర్రర్. ఇంకా నెక్స్ట్ మనం చూడండి కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ లో మనందరికీ తెలుసు మిర్రర్ ముందట ఆబ్జెక్ట్ ని ఎక్కడ ఉంచినా
ఇమేజ్ అనేది ఫోకస్ అండ్ పోల్ కు మధ్యలో మాత్రమే ఏర్పడుతుంది, ఎరెక్ట్ గా ఏర్పడుతుంది, స్మాల్ సైజ్ ఏర్పడుతుంది అని మనం ముందే నేర్చుకున్నాం కదా, రైట్. కాబట్టి ఈ ప్రాపర్టీ అంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ సైజ్ స్మాల్ గా ఉంటుంది అండ్ ఎరెక్ట్ గా ఉంటుంది అనే కాన్సెప్ట్ ని ఉపయోగించుకొని రియర్ వ్యూ మిర్రర్ గా వాడతారు. రియర్ వ్యూ మిర్రర్ అంటే ఏంటిది, మన కారుకు సైడ్ గా ఉంటుంది కదా, సైడ్ మిర్రర్ అంటే మనం బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ ని అబ్జర్వ్ చేయడానికి మన ప్రతి వెహికల్ కి కూడా సైడ్ మిర్రర్ వాడతారు. ఈ సైడ్ మిర్రర్ అందరూ వాడాల్సిందే, ఎందుకంటే యాక్సిడెంట్ ని ప్రివెంట్ చేయడానికి. అయితే ఆ ఆబ్జెక్ట్ యొక్క సైజు స్మాల్ కనబడడం వల్ల మనకి ఎక్కువ స్పేస్ అంటే ఆ వెహికల్ పూర్తిగా కంప్లీట్ గా కనపడి మనము అది ఎలా వస్తుందో అబ్జర్వ్ చేయడానికి అయితే మనకుంటే మనం టర్న్ ఏదైనా వెహికల్ మనము ఎక్కడైనా రోడ్ టర్న్ చేసేటప్పుడు కూడా ఆ బ్యాక్ సైడ్ చూసేసి ఆ వెహికల్ ఎక్కువ స్పేస్ చూసేసి మనం టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ స్పేస్ కనపడితే బాగుంటుంది కాబట్టి మనకు అక్కడ కూడా రియర్ వ్యూ మిర్రర్ గా యూజ్ చేస్తారు. తర్వాత రోడ్ సేఫ్టీ మిర్రర్. రోడ్ సేఫ్టీ అంటే మనకు ఎక్కడైనా రోడ్స్ కార్నింగ్ అంటే కార్నర్స్ వచ్చేటప్పుడు యాక్సిడెంట్ ప్రివెంట్ చేయడానికి ఆ కార్నర్ దగ్గర మనకు ఒక రౌండ్ షేప్ మిర్రర్ ని ఉంచడం జరుగుతుంది. రౌండ్ షేప్ కావచ్చు, రెక్టాంగులర్ షేప్ కావచ్చు, ఏదైనా ఒక, కానీ అక్కడ కాన్వెక్స్ మిర్రర్ ని యూజ్ చేస్తుంటారు. ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ ని ఎందుకు యూజ్ చేస్తారు, అటు నుంచి వచ్చే వెహికల్స్ కంప్లీట్ గా కనపడడానికి. తర్వాత ఏటీఎం దగ్గర మిర్రర్ ని ఈ కాన్వెక్స్ మిర్రర్ ని వాడతారు. సెక్యూరిటీ మిర్రర్స్, ఈ సెక్యూరిటీ మిర్రర్ ని ఎక్కడ వాడతారు, మాల్స్ లలో వాడుతుంటారు ఎక్కువగా. ఎందుకు, ఇప్పుడైతే సీసీ కెమెరాలు వచ్చినాయి కాబట్టి టీవీలో చూస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే ముందు ఒక పైన ఒక కాన్వెక్స్ మిర్రర్ ని పెట్టేసి మనము అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కింద ఎలాంటి సామాన్లు ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది మనం అక్కడ క్లియర్ అయితే కనపడుతుంది. ఆ విధంగా సెక్యూరిటీ మిర్రర్ గా కూడా మనము కాన్వెక్స్ మిర్రర్ నే యూజ్ చేస్తుంటారు. సో అంటే కాన్వెక్స్ మిర్రర్ గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, రియర్ వ్యూ మిర్రర్, రోడ్ సేఫ్టీ మిర్రర్, ఏటీఎం మిర్రర్ అండ్ సెక్యూరిటీ మిర్రర్ గా యూజ్ చేస్తుంటారు. ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూసినట్లయితే ద మిర్రర్ యూజ్డ్ యాజ్ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్. వెహికల్స్ లో రియర్ వ్యూ మిర్రర్ గా ఏ మిర్రర్ ని వాడతాం. ఇదైతే ఎన్నిసార్లు క్వశ్చన్ లో వచ్చిందో తెలియదు, చాలా మెనీ టైమ్స్ వచ్చింది చాలా ఎగ్జామ్ లో. అంటే ఇవన్నీ కూడా దాదాపు రిపీట్ అయ్యే క్వశ్చన్స్. అంటే రియర్ వ్యూ మిర్రర్ గా దేని వాడుతుంటారంటే కాన్వెక్స్ మిర్రర్ ని వాడతాం. రియర్ వ్యూ మిర్రర్ గా ఏం వాడతాము, కాన్వెక్స్ మిర్రర్. కాబట్టి ఆన్సర్ కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము ఈ కాన్కేవ్ అని కాన్వెక్స్ మిర్రర్ లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఏంటిది, ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటిది, తర్వాత ఇలా డిస్టెన్స్, ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ వస్తాయి కదా. వీటిని మనము ఎక్కడి నుంచి మెజర్ చేయాలి, తర్వాత వాటి యొక్క గుర్తులు ఏం తీసుకోవాలి, అంటే ప్లస్ ఎప్పుడు తీసుకోవాలి, మైనస్ ఎప్పుడు తీసుకోవాలి, అంటే నెగిటివ్ పాజిటివ్ ఎప్పుడు తీసుకోవాలి అనేది మనం ఇప్పుడైతే చూద్దాం. సో మనం ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ లో చూసినట్లయితే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ప్రతి మెజర్మెంట్ కాన్కేవ్ మిర్రర్ లో కానీ, కాన్వెక్స్ మిర్రర్ లో కానీ, ప్లేన్ మిర్రర్ లో కానీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఎక్కడ తీసుకోవాలి, పి నుంచి, పోల్ నుంచి తీసుకోవాలి. ప్రతి మెజర్మెంట్ కూడా పోల్ నుంచి మెజర్ చేయాలి. అంటే మనం ఏ మెజర్మెంట్ చేసినా స్టార్టింగ్ పాయింట్ ఏంటిదంటే పి, పోల్ నుంచి మెజర్ చేయాలి. అంటే ఇటు మెజర్ చేసినా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఇక్కడ స్టార్ట్ చేసి ఇటు ఎంత దూరం మెజర్ చేయొచ్చు. ఇటు మెజర్ చేసినా ఇక్కడ నుంచి ఇటు స్టార్ట్ చేసి మెజర్ చేయాలి. అంటే స్టార్టింగ్ పాయింట్ పోల్. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఈ పోల్ నుంచి ఆబ్జెక్ట్ కు మధ్య డిస్టెన్స్ ఏమంటారు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ డినోటెడ్ బై యూ. పోల్ నుంచి ఇమేజ్ కు మధ్యలో డిస్టెన్స్ ఏమంటారు, ఇమేజ్ డిస్టెన్స్ అంటారు. దీన్ని v తో చూపిస్తాము. ఓకే, తర్వాత ఇక్కడ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ HO అండ్ హైట్ ఆఫ్ ఇమేజ్ HI. తర్వాత ఇక్కడ మనము p కి f కి మధ్యలో దూరాన్ని ఫోకల్ లెంగ్త్ అని, p కి c కి మధ్యలో దూరాన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం కదా. సో ఈ డిస్టెన్స్ ని కొలిచేటప్పుడు ప్లస్ ఎప్పుడు మైనస్ ఎప్పుడు తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, ప్రతి రే ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ వైపు వస్తుంది, ఆబ్జెక్ట్ నుండి మిర్రర్ వైపు వస్తుంది, ఈ డైరెక్షన్ లో వస్తుంది. మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మెజర్ చేయాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని మెజర్ చేయాలి. ఎక్కడి నుంచి మెజర్ చేయాలి, పి నుంచి మెజర్ చేయాలి. పి నుంచి ఆబ్జెక్ట్ వైపు మెజర్ చేయాలి, అంటే ఈ డైరెక్షన్ మెజర్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రే మనం మెజర్ చేసే డైరెక్షన్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. కాబట్టి మనము ఆ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ యొక్క సైన్ ఏం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. అంటే ఆ రేకు మనం ఆపోజిట్ డైరెక్షన్ లో మెజర్ చేసినట్లయితే సైన్ నెగిటివ్, అంటే మైనస్ తీసుకోవాలి. ఓకేనా, రైట్. తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి మెజర్మెంట్ కూడా రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానివ్వండి, ఇమేజ్ డిస్టెన్స్ కానివ్వండి, ఈ ఫోకల్ లెంత్ అన్ని కూడా ఈ పి నుంచి ఇటువైపు డైరెక్షన్ లో కొలుస్తాం. కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్, రేడియస్ కర్వేచర్ అన్ని కూడా మనము
నెగిటివే తీసుకుంటాం. ఓకేనా. తర్వాత ఒకవేళ మనము వర్చువల్ ఇమేజ్ ఏర్పడిన సందర్భం, మనము ఆబ్జెక్ట్ ని P కి F కు మధ్యలో పెట్టినప్పుడు వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది కదా, ఆ ఇమేజ్ ఇటు ఏర్పడుతుంది. అప్పుడు మాత్రం ఇమేజ్ ని మనం P నుంచి ఇటువైపు మెజర్ చేస్తాం. అంటే రే డైరెక్షన్ ఇటువైపు ఉంటుంది, మనం కూడా ఈ డైరెక్షన్ అంటే రెండు సేమ్ డైరెక్షన్ లో మెజర్ చేస్తాం కాబట్టి వర్చువల్ ఇమేజ్ సందర్భంలో మాత్రము ఇమేజ్ డిస్టెన్స్ ని మనం పాజిటివ్ గా తీసుకుంటాము. ఓకేనా. రైట్. నెక్స్ట్, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్. ప్రిన్సిపల్ యాక్సెస్ కు అప్వర్డ్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క హైట్ ని మనం పాజిటివ్ గా తీసుకుంటాం. ఒకవేళ ప్రిన్సిపల్ యాక్సెస్ కు కింది వైపు ఉంటే, దాని యొక్క డైరెక్షన్ కింది వైపు ఉంటే నెగిటివ్ గా తీసుకుంటాం. ఓకేనా. ఇమేజ్ అంటే జనరల్ గా మనకు ఆబ్జెక్ట్ ఎప్పుడైనా ప్రిన్సిపల్ యాక్సెస్ పైన పెడతాం కాబట్టి అది పాజిటివ్ వస్తుంది. సో మనం అది కాన్వెక్స్ మిర్రర్ అయినా కాన్కేవ్ మిర్రర్ అయినా పాజిటివ్ ఉంటుంది. ఇమేజ్ మాత్రము రియల్ ఇమేజ్ ఏర్పడ్డప్పుడు అది ఇన్వర్టెడ్ గా ఉంటుంది తర్వాత, కాబట్టి దానికి సైన్ నెగిటివ్ వస్తుంది. వర్చువల్ ఇమేజ్ అయినప్పుడు ఆల్వేస్ ఇరెక్ట్ గా ఉంటుంది కాబట్టి కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా దాని యొక్క సైన్ ప్లస్ గా తీసుకో, ఎందుకు అది ప్రిన్సిపల్ యాక్సిస్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది కదా. ఓకే. రైట్. ఇది కాన్కేవ్ మిర్రర్. అదే కాన్వెక్స్ మిర్రర్ లో తీసుకున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రమే మిర్రర్ ముందట ఉంటుంది, మిగతా అన్ని కూడా మిర్రర్ కు బిహైండ్ గా ఉంటాయి కాబట్టి, అంటే మిర్రర్ కి లోపట ఉంటాయి కాబట్టి మనము అన్ని కూడా పాజిటివ్ తీసుకుంటాం, ఎందుకంటే రే డైరెక్షన్ లోనే వీటన్నిటిని మెజర్ చేస్తాం కాబట్టి. ఓకేనా. ఇక్కడ మనము మ్యాగ్నిఫికేషన్ కి వచ్చినట్లయితే, వాట్ ఇస్ ద మ్యాగ్నిఫికేషన్? మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్ సైజ్ అండ్ ఇమేజ్ సైజ్. అంటే ఆబ్జెక్ట్ సైజుకు ఇమేజ్ సైజుకు మధ్య గల రిలేషన్షిప్ చెప్పేదాన్ని మ్యాగ్నిఫికేషన్ అంటారు. అంటే ఆబ్జెక్ట్ సైజ్ తో పోల్చినప్పుడు ఇమేజ్ సైజు ఎన్లార్జ్డ్ ఉందా, సేమ్ సైజ్ ఉందా, డిమినిష్డ్ ఉందా, లేదా ఆబ్జెక్ట్ తో కంపేర్ చేసినప్పుడు దూరంలో ఏర్పడ్డదా, సేమ్ డిస్టెన్స్ లో ఏర్పడ్డదా, లేకుంటే తక్కువ దూరంలో ఏర్పడ్డదా అనే విషయాన్ని మనకు మ్యాగ్నిఫికేషన్ చెప్తుంది. ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా చూడండి, m is equal to height of image by height of object, ఆర్ డిస్టెన్స్ ప్రకారం చెప్పినప్పుడు m is equal minus image distance by object distance. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మనము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నిఫికేషన్ ఇన్ కేస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ అని అన్నాడు. అంటే స్పెరికల్ మిర్రర్ లో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా గురించి అడిగాడు, ఫార్ములా ఏదని అడిగాడు. ఇక్కడ మనకు రెండు రకాల ఫార్ములా తెలుసు, హైట్ ప్రకారంగా అదే డిస్టెన్స్ ప్రకారంగా. డిస్టెన్స్ ప్రకారం ఏంటిది? -v/u. ఇక్కడ ఎక్కడ ఉంది -v/u? ఇక్కడ ఉందండి. సో ఇది కరెక్ట్. కానీ ఇక్కడ ఇంకొకటి చూడండి, మీరు కన్ఫ్యూజ్ చేయడానికి -u/v కూడా ఇచ్చాడు కదా, జస్ట్ మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి ఇది కూడా పెట్టే అవకాశము ఉంటుంది. ఓకే. తర్వాత మ్యాగ్నిఫికేషన్ కింద పాజిటివ్ వాల్యూ వచ్చింది. పాజిటివ్ వాల్యూ దేనికి వస్తుంది? వర్చువల్ ఇమేజ్ కు మాత్రమే వస్తుంది. వర్చువల్ ఇమేజ్ అంటే అది ఇరెక్ట్ గా ఉంటుంది. ఓకేనా. మ్యాగ్నిఫికేషన్ వర్చువల్ ఇమేజ్ ఇరెక్ట్ గా ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్ నెగటివ్ ఎప్పుడు వస్తుంది? మిర్రర్ కు ముందు ఏర్పడ్డ ఇమేజెస్ కి వస్తుంది. మిర్రర్స్ కు ముందుకు ఏర్పడ్డ ఇమేజెస్ కి వస్తుంది. అది రియల్ ఇమేజ్ అయి ఉంటుంది, ఇన్వర్టెడ్ గా ఉంటుంది. ఆల్ రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ గా ఉంటుంది. ఇక్కడ దీని మీద క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, the negative sign in magnification indicates that the image is negative sign ఉంది, అది ఎలాంటి ఇమేజ్ అయి ఉంటుంది? ఎరెక్టెడా, ఇన్వర్టెడా, వర్చువలా, నన్న? ఏంటంటే మనకు నెగిటివ్ సైన్ ఉన్నదంటే ఏంటిది? ఇన్వర్టెడ్. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఇన్వర్టెడ్. తర్వాత మనకు ఇక్కడ ఇంకో రకమైన క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఏంటిదంటే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు 1, లెస్ దెన్ 1, గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు అదే మిర్రర్స్ అని అడుగుతుంటా అంటాడు. ఓకేనా. మ్యాగ్నిఫికేషన్ 1 అంటే ఆబ్జెక్ట్ సైజ్ అండ్ ఇమేజ్ సైజ్ రెండు సేమ్ ఉంటుంది. అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు దాని వాల్యూ 1 వస్తుంది కదా, అప్పుడు అవి రెండు సైజ్ సేమ్ ఉంటాయి. లేకుంటే వాటి యొక్క డిస్టెన్స్ లో కూడా సేమ్, అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందో ఇమేజ్ కూడా అక్కడే ఏర్పడుతుంది. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 1 వస్తుంది. అది ప్లేన్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్ లో ఏర్పడుతుంది. మ్యాగ్నిఫికేషన్ 1 అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఇమేజ్ సైజ్. మ్యాగ్నిఫికేషన్ 1 అంటే ఇమేజ్ సైజ్ లెస్ దెన్ ఆబ్జెక్ట్ సైజ్. అంటే ఇమేజ్ సైజ్ అనేది ఆబ్జెక్ట్ సైజ్ కంటే తక్కువ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? కాన్వెక్స్ మిర్రర్ లో ఉంటుంది. చూడండి, ఆబ్జెక్ట్ సైజ్ పోల్చినప్పుడు కాన్వెక్స్ మిర్రర్ లో ఇమేజ్ సైజ్ ఆల్వేస్ స్మాల్ గానే డిమినిష్డ్ గానే ఉంటుంది. అదేవిధంగా
మనకు కాన్కేవ్ మిర్రర్ లో కూడా ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ సైజ్ స్మాల్ గా ఏర్పడుతుంది. కాబట్టి కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్ లో మిర్రర్ కు మ్యాగ్నిఫికేషన్ అనేది <1 కూడా ఉంటుంది. తర్వాత మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1. మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1 అంటే ఇమేజ్ సైజ్ గ్రేటర్ దాన్ ఆబ్జెక్ట్ సైజ్. అంటే ఇమేజ్ సైజ్ అనేది ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే కాన్కేవ్ మిర్రర్ లో ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ ని మనము ఈ C కి లోపల పెట్టినప్పుడు ఇమేజ్ అనేది ఆ C కి ఆవల ఏర్పడుతుంది. అంటే ఎక్కువ డిస్టెన్స్ లో ఏర్పడుతుంది. ఎన్లార్జ్డ్ కూడా ఏర్పడుతుంది కదా. కాబట్టి మనము ఓన్లీ మ్యాగ్నిఫికేషన్ 1 అనేది ఓన్లీ కాన్కేవ్ మిర్రర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 దెన్ ద మిర్రర్ ఈజ్. మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దెన్ 1 ఉంటే అది ఏ మిర్రర్ అని అడిగాడు. ఆ ఏ మిర్రర్ అంటే కాన్కేవ్ మిర్రర్. సో ఆన్సర్ 1 కాన్కేవ్ మిర్రర్. ఓకే రైట్. నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం.